శ్రీశైలం మహాపుణ్యక్షేత్రంలో ఇవాల్టి నుంచి మార్చి 20 వరకు 5 రోజుల పాటు ఉగాది మహోత్సవాలు నిర్వహించేందుకు శ్రీశైల దేవస్థానం శ్రీకారం చుట్టింది. ఇప్పటికే భక్తుల కోసం విస్తృత ఏర్పాట్లు చేస్తుంది. క్యూ లైన్లు, పారిశుద్ధ్యం వద్ద పుణ్య స్నానాలు, పార్కింగ్, త్రాగునీరు, ట్రాఫిక్ క్రమబద్ధీకరణ వంటి ప్రత్యేక ఏర్పాట్లను చేశారు. వందల కిలోమీటర్లు కాలినడకన వచ్చే కన్నడుగుల కోసం కూడా ఏర్పాట్లు చేశారు. ఇక అక్కడి ఏర్పాట్లపై మరింత సమాచారాన్ని మా ప్రతినిధి శ్యామ్ అందిస్తారు. మహోత్సవాలకు ఇప్పటికే శ్రీశైల దేవస్థానం శ్రీకారం చుట్టింది. ముందుగానే అమావాస్య హోలీ అయిన తర్వాత నుంచి మహారాష్ట్ర అలాగే కర్ణాటక రాష్ట్రాల నుంచి కూడా వేలాది మంది భక్తులు కాలినడకన శ్రీశైల క్షేత్రానికి అయితే చేరుతారు. ఈ యొక్క క్షేత్రానికి అయితే నల్లమల అటవీ ప్రాంతం నుంచి 43 కిలోమీటర్ల మేర అంటే స్వయంగా ఈ యొక్క అరణ్యాన్ని కూడాను అంటే కాలినడకతో అయితే వస్తారు. ఇప్పటికే అన్ని ఏర్పాట్లను కూడా దేవస్థానం ఇప్పుడే నిర్వహించింది. మనం చూడవచ్చు, ఇప్పటికే వేలాదిగా తండోపతండాలుగా ఇక్కడ మనం చూస్తున్నాము. భక్తులైతే తండోపతండాలుగా తరలి వస్తున్నారు. చేదుకో మల్లయ్య నన్ను ఆదుకో అంటూ ఇక్కడ ప్రత్యేకంగా కన్నడిగులైతే పెద్ద ఎత్తున తరలి వచ్చారు. ముఖ్యంగా కన్నడిగులైతే ఈ అమ్మవారిని తన కూతురుగా గాను అలాగే మల్లను తన ఇంటి అల్లుడుగా భావించి ఈ యొక్క ఉగాది పర్వదినానికి సంబంధించి అయితే ఈ యొక్క అంటే సపరేట్ గా అంటే మల్లలకు అంటే సారే తీసుకోవడానికి ఇక్కడికి వస్తారు. కర్ణాటక నుంచి కాలినడకన వస్తూ తమ యొక్క డోలిని ఏర్పాటు చేసుకొని అంటే ఈ యొక్క పంటలలో ప్రథమ పంటను కూడాను ఇక్కడ ప్రత్యేకంగా సమర్పిస్తారు. అలా సమర్పించడం వలన తన యొక్క అంటే కుటుంబాలు కావచ్చు అలాగే తమ భవిష్యత్తు కావచ్చు పిల్ల పాపలందరూ కూడా సుఖ సంతోషాలతో వర్ధిల్లుతారని ఇక్కడ ప్రగాఢ నమ్మకం ఉంది. మనం చూడొచ్చు, పిల్లలు లేదు పెద్దన లేదు కూడా మల్లన్న చేదుకో మల్లన్న మమ్మల్ని ఆదుకో అంటూ వేలాదిగా మంది భక్తులు శ్రీశైల పురవీధులైతే కిక్కిరిసిపోయిన పరిస్థితి ఉంది. ప్రధానంగా ఈ యొక్క అంటే ఈ 16 నుంచి 20 వరకు 5 రోజుల పాటు ఈ యొక్క శ్రీశైల దేవస్థానం అంటే ఈ యొక్క ఉగాది మహోత్సవాలను నిర్వహిస్తుంది. ఈ యొక్క ఉగాది మహోత్సవాల్లో వివిధ అలంకారాలు అలాగే వాహన సేవలను కూడా నిర్వహించింది. సాయంత్రం 7 గంటల నుంచి ఈ యొక్క ఉత్సవ మూర్తులు అయితే పురవీధుల్లో అయితే విహరించనున్నారు. అంతేకాకుండా అమావాస్య రోజున వీరాసార విన్యాసాలతో పాటు ఈ యొక్క రథోత్సవాన్ని కూడా పెద్ద ఎత్తున ఇక్కడ శ్రీశైల దేవస్థానం ఏర్పాటు చేసింది. ఇప్పటికే క్యూ లైన్లు అలాగే అంటే పారిశుద్ధ్యము అలాగే ఈ యొక్క అంటే పాతరంగ వద్ద పుణ్యస్థానాలు ఆచరించేందుకు కళ్యాణకట్ట అలాగే లడ్డు ప్రసాదాలు అలాగే త్రాగునీటి సౌకర్యాలు వసతి సంబంధించి అలాగే 6 బయట ఏర్పాట్లు చేసేందుకు కూడా పెద్ద ఎత్తున ఇప్పుడు ఏర్పాట్లు చేశారు. ప్రత్యేక కౌంటర్లను ఏర్పాటు చేసి అంటే భక్తులకు ఎటువంటి ఇబ్బందులు లేకుండా కంపార్ట్మెంట్ లో సజావుగా ఈ యొక్క దర్శనం చేసుకునేందుకు కూడా పెద్ద ఎత్తున నిర్వహించిన పరిస్థితి ఉంది. మనం చూడొచ్చు, ప్రధానంగా ఎంతో సంబరంగా డప్పులు తాళాలతో ఎంతో అట్టహాసంగా అంటే రంగులు చల్లుకుంటూ అంటే శ్రీశైల మల్లన్న దగ్గరికి అయితే సన్నిధికి వస్తున్న పరిస్థితి ఉంది. భక్తులకు కూడా ఎటువంటి ఇబ్బందులు కలగకుండా ఈ యొక్క 16 నుంచి 20 వరకు కేవలం అలంకార దర్శనం మాత్రమే ఏర్పాటు చేశారు. ఇప్పటి వరకు కూడా అంటే 6 నుంచి ఈ యొక్క అంటే 15 వరకు కూడాను ప్రతి ఒక్క కన్నడికి అందరికి కూడా ఈ యొక్క ఉచిత స్పర్శ దర్శనాన్ని కూడా ఏర్పాటు చేసిన పరిస్థితి ఉంది. భక్తుల రద్దీ అధికంగా ఉండడంతో ఈ యొక్క 16 నుంచి 20 వరకు కూడా కేవలం అంటే అలంకార దర్శనం మాత్రమే శ్రీశైల దేవస్థానం నిర్వహించింది. అన్ని అర్జితగా అభిషేకాలు కూడా పనిచేసిన పరిస్థితి మనం స్వయంగా చూడొచ్చు. ఎంతో కోలాహలంగా శ్రీశైల మల్లన్న ఈ యొక్క అంటే దర్శనం చేసుకునేందుకు కోలాహలంగా వస్తున్న పరిస్థితి ఉంది. వేలాదిగా అంటే ఎండ అనక వాననక వీళ్ళు కాలి నడన కేవలం ఇక్కడికి వచ్చి తమ యొక్క భక్తిని చాటుకున్న పరిస్థితి ఉంది. మనం చూడొచ్చు, ప్రధానంగా డోలి ఏర్పాటు చేసుకొని ఆ డోలి ద్వారా ఈ యొక్క ఏర్పాట్లను అయితే చేసుకున్న పరిస్థితి ఉంది. అంతేకాకుండా మనం స్వయంగా చూడొచ్చు, నంది కోళ్లను చూడొచ్చు. మనము స్వయంగా నంది కోళ్లను చూడొచ్చు. ప్రధానంగా మనము ఈ యొక్క ప్రత్యేక అంటే ఈ రకంగా వెళ్ళి స్వామి వారిని భక్తితో ఈ యొక్క పారవశ్యంతో వీళ్ళు నిండి ఉంటారు. అంతేకాకుండా ఈ యొక్క అంటే ఇది ఒక అంటే భక్తి ప్రదర్శన చేసే విధంగా కూడా ఈ నంది కోళ్లతో ఎక్కి అక్కడి నుంచి ఈ యొక్క కాలి నడకతో అయితే శ్రీశైల దేవస్థానానికి అయితే చేరి స్వామి అమ్మవార్లను దర్శిస్తారు. ఎంతో భక్తి శ్రద్ధతో ఈ యొక్క చూడొచ్చు. ప్రధానంగా
ఏదేమైనప్పటికీ ఇక శ్రీశైల దేవస్థానానికి ఈ ఉగాదికి సంబంధించి మహోత్సవాలు అంగరంగ వైభవంగా చేసేందుకు కూడా ఈవో శ్రీనివాసరావు కూడా తమ సిబ్బందితో ఇప్పటికే అన్ని ఏర్పాట్లు చేసిన పరిస్థితి ఉంది. ఏదేమైనప్పటికీ ఈ 16 నుంచి ఈ యొక్క 20 వరకు 5 రోజుల పాటు జరిగే ఈ యొక్క శ్రీశైల ఈ యొక్క ఉగాది మహోత్సవాలు మాత్రం ఎంతో విజయవంతంగా నిర్వహించడానికి శ్రీశైల దేవస్థానం సన్నద్ధమైంది. కెమెరామెన్ వెంకట్తో శ్యామ్, మెగా 9 టీవీ, శ్రీశైలం, నంద్యాల జిల్లా.